సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ వీడియోలో అవంతి ఫీడ్స్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు క్లియర్గా చూసినట్టయితే అవంతి ఫీడ్స్ కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ అయితే మనం చేసాం. సో స్టాక్ ఒక మంచి లెవెల్స్ దగ్గరికి అయితే అప్రోచ్ అయింది. సో ఇక్కడి నుంచి అప్ సైడ్కి వెళ్తుందా లేకపోతే చిన్న కరెక్షన్ వస్తుందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో అవంతి ఫీడ్స్ చార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఎలా అయితే లెవెల్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అలాగే ఉంచాను. మీరు కావాలితే ప్రీవియస్ వీడియోస్తో క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 1485 ఏదైతే లెవెల్ మార్క్ చేశానో ఆ లెవెల్ యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ ఉంది. సో ఆ టార్గెట్ హిట్ అయినాక చూసినట్టయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి స్టాక్లో అబ్జర్వ్ అయింది. సో నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మార్కెట్ కండిషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం, బికాస్ మార్కెట్ సెంటిమెంట్ చాలా ఇంపార్టెంట్. సో నిఫ్టీ కనుక చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ మనం బై సిగ్నల్ ఇచ్చాం, తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్స్ ప్లాట్ చేసాం, తర్వాత బ్రేక్ అయింది, ఒక మంచి లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత యాజ్ ఆఫ్ నౌ కొంచెం సైడ్ వేస్ అయితే కనిపిస్తుంది. సో మై పర్సనల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే 24,500. సో వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ మార్క్ చేస్తాం. కావాలంటే 24,500 ఇక్కడ మార్క్ చేద్దాం. ఎస్ ఇక్కడ ఎస్. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఒకవేళ సస్టైన్ అవుతే సో అప్పుడు మనం ఒక మంచి షార్ప్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టువర్డ్స్ 24,800 అండ్ దెన్ మళ్ళీ ఆ సేమ్ 25,000 లెవెల్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. రైట్. సో ఇది నిఫ్టీ వ్యూ. ఇన్ కేస్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తే మనకు స్లైట్గా ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అండ్ మళ్ళీ కొంచెం మూమెంట్ కూడా పిక్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ నుంచి. రైట్. సో ఇది నిఫ్టీ వ్యూ. సో చెప్పాను కదా కొంచెం సైడ్ వేస్ టు కొంచెం పాజ్ అయితే మార్కెట్లో కనిపించవచ్చు, బికాస్ కంటిన్యూ వోలటిలిటీ ఉంది కాబట్టి కొంచెం పాజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంతోపాటు అవంతి ఫీడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అవంతి ఫీడ్స్ చార్ట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే మీరు బై ఒకవేళ చేయాలనుకుంటే క్లియర్గా 1,500 పైనే బై చేయాలి. ఏ లెవెల్ పైన 1,500 బ్రేక్ అవుతేనే మీరు ఒక బై యాక్షన్ అనేది చేయాలి, లేకపోతే బై కాదు. కంప్లీట్గా వెయిట్ చేసి ఓకే కొంచెం ఇంకొంచెం, బికాస్ ఈ విక్ ఏదైతే చూస్తున్నారో ఒక రిజెక్షన్ అనమాట. ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ దగ్గర విక్ వస్తుందంటే ఇలా ఒక లైన్ లాగా వస్తుందంటే అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనమాట. సో మాక్సిమం కొంచెం రివర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకుని ఈ లెవెల్స్లో 1,400 దగ్గర మళ్ళీ పిక్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. సో మార్కెట్ కూడా పాజ్ అన్నాం కాబట్టి కొంచెం సైడ్ వేస్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వన్స్ ఆ 1,500 లెవెల్ బ్రేక్ అయితే మీరు అగ్రెసివ్ పొజిషన్స్ అయితే పెట్టుకొని ఒక మంచి టార్గెట్ 1,550 ప్లస్ టార్గెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1,600 1,700 మిడ్ టర్మ్లో అయితే మీరు అచీవ్ చేయొచ్చు. సో ఓవరాల్గా వీక్లీ చార్ట్లో చూస్తున్న ఒక మంచి ప్యాటర్న్ ఇది. సో ఈ లెవెల్ పైనే 1,500 పైనే మీరు ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోండి. అంటిల్ దెన్ ఇట్స్ అ వెయిట్ అండ్ వాచ్. సో ఇదన్నమాట అవంతి ఫీడ్స్ స్టాక్ గురించి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉందో ఖచ్చితంగా కామెంట్స్ మెన్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.